బొర్రా కేవ్స్ చూడడానికి వెళ్తున్నాను. ఈ అరకు వ్యాలీ నుండి బొర్రా కేవ్స్కి 36 కిలోమీటర్ దూరం 1 గంట జర్నీ పడుతుంది. ఈ బొర్రా కేవ్స్ అరకులోనే ఫేమస్ ప్లేస్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. టూరిస్టులు అరకు టూర్ ప్లాన్ చేస్తే బొర్రా కేవ్స్ చూడడానికి ఖచ్చితంగా వస్తారు. ఇంకా చెప్పాలంటే ప్రతి సంవత్సరం సుమారు 3 లక్షల మంది టూరిస్టులు బొర్రా కేవ్స్ చూడడానికి వస్తారు. బొర్రా కేవ్స్ చూడడానికి ఎంట్రన్స్ ఫీ పెద్దలకి 80 రూపాయలు, చిన్నపిల్లలకి 40 రూపాయలు. ఇక్కడ చాలా కోతులు ఉన్నాయి. మన వస్తువులు మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి, లేదంటే అవి ఎత్తుకుపోతాయి. అందుకే ఇక్కడ కోతులు ఉన్నాయి జాగ్రత్త అని బోర్డులు కూడా పెట్టారు. ఈ బొర్రా కేవ్స్కి ఆనుకుని గోస్తరి నది ప్రవహిస్తుంటుంది. కొండలపై నుంచి గోస్తరి నది వైపు ప్రవహించే చిన్న చిన్న వాగుల వలన ఈ బొర్రా కేవ్స్ ఏర్పడ్డాయని అంటారు. ఈ బొర్రా కేవ్స్ 10 లక్షల ఏళ్ల క్రితం నాటివని అంటారు. నేను కేవ్స్ లోపలికి వెళ్తుంటే ఏదో తెలియని ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాను. ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ జరిగాయంట. అందులో జగదేకవీరుడు, అతలోక సుందరి, శివ, జంబల్లగడి పంప మూవీస్ ఉన్నాయి. ఈ గృహలోకి ఎంటర్ అయ్యాక లోపల రకరకాల ఆకారాలతో రాళ్ళు, వాటిపై రకరకాల రంగులు, నీడలు పడే విధంగా కరెంట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. చూస్తుంటే ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ లోపల ఇదంతా చూస్తుంటే అరకు లోయకి ప్రకృతి అందించిన గొప్ప వరం ఈ బొర్రా కేవ్స్ అనిపిస్తుంది. ఇలా పైనుండి సున్నం కలిసిన నీళ్లు పడడం వలన కింద ఇలా రకరకాల రాళ్ళు ఇలా ఏర్పడ్డాయని అంటుంటారు.